అధ్యాయము, కీర్తనలు 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఇక్కడ ఏమంటున్నారు? నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నిజంగా మనము దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉన్నాము కాబట్టి మనము ప్రతి దినము కూడా సంతోషించే వారిగా ఉన్నాము. అంటే మనకు శ్రమలు రావా, మనకు శోధనలు రావా? వస్తాయి. శ్రమలు శోధనలు వచ్చినా కానీ మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము? మనం దేవుని ఆశ్రయిస్తున్నాము కాబట్టి మనము సంతోషంగా ఉన్నాము. నీవే వారిని కాపాడేదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. నిజంగా దేవుడే మనల్ని కాపాడేవాడు, దేవుడే మనల్ని సంరక్షించేవాడు కాబట్టి మనము నిత్యము దేవుని యందు ఆనందించే వారిగా మనము అంటే ఆయన శరణు వచ్చే వారిగా మనం ఉంటున్నాము. మరి అదే కీర్తన 7:1 వచనాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే, యెహోవా నా దేవా, నేను నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. ఇక్కడ ఏమంటున్నా అంటే, యెహోవా నా దేవా, నేను నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. ఎప్పుడైతే మనము దేవుని ఆశ్రయించే వారిగా ఉంటామో, దేవుని మనం స్తుతించే వారిగా ఉంటామో, మనకు ఎటువంటి శ్రమ వచ్చినా ఏదొచ్చినా మనం ధైర్యంగా దేవునికి మనం మొరపెడతాం కదా. ఏమంటాం? నేను నీ శరణు వచ్చి ఉన్నాను, నేను నిన్ను వేడుకుంటున్నాను, నీ పాదాలు పట్టుకున్నాను, మరి నన్ను నాకు ఇస్తున్న ఈ శ్రమలు, ఈ శోధనలు, వీటి నుండి నన్ను తప్పించు దేవా అని చెప్పేసి మనము ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు ఇటువంటి ప్రార్థన చేయగలుగుతారు. ఇటువంటి అనుభవం వారికి ఉంటుంది. అంటే మనకి ఎవరైనా హెల్ప్ చేస్తేనే వారి దగ్గరికి మనము వెళ్తాం కదా. మనకు పరిచయం ఉన్న వారి దగ్గరికే వెళ్తాం. కానీ ఇక్కడ మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటామో ఇటువంటి అనుభవం మనము దేవునితో కలిగి ఉంటాము. మన కీర్తనలు 33:1 వచనాన్ని ఒకసారి చూస్తున్నాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. మనము ఆనంద గానము చేసేవారు ఎవరిని బట్టి అంట? దేవుణ్ణి బట్టి కదా. ఏమంటున్నాడు? నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శుభస్కరం. ఏ విధంగా మనం ఆనందంగా ఉంటాము, ఏ విధంగా మనము సంతోషంగా ఉంటాము అని అంటే, ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో దేవుని, ఎప్పుడైతే నువ్వు దేవుని గణపరుస్తావో నువ్వు సంతోషం, నీ హృదయంలో సంతోషము కలుగుతుంది కదా. మరి నిజంగా స్తుతి చేయడం అంటే పాటలతో దేవుని మహిమపరచడం, పాటలతో దేవుని గణపరచడం. మరి అదే విధంగా కీర్తనలు 64:10 వచనాన్ని ఒకసారి చూద్దాం. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు వచ్చేదారు. ఏమంటున్నారు ఇక్కడ? మరి నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు, యథార్థ హృదయులందరూ అత్యయులు. నిజంగా మరి దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి మనము ఆయన శరణు అంటే ఆయన దగ్గరికి వచ్చి మనము వేడుకుంటున్నాము. ఆయన దగ్గరికి వచ్చి మనము ఆనంద ధ్వనులు అంటే ఆనందించాలి అని ఇక్కడ చెప్తున్నగా. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించు. మరి అటువంటి సంతోషం నీకుందా? దేవుని బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? దేవుని యందు నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావా? నాకు ఎటువంటి శ్రమ వచ్చినా, ఏది వచ్చినా నేను భయపడను, ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న ధైర్యం నీకుందా? ఒకవేళ లేకపోతే అటువంటి ధైర్యం కలిగి మనం ఉండాలి అంటే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండే అనుభూతిని నువ్వు తెలుసుకోవాలి. మరి కీర్తనలు 12:7 వచనాన్ని ఒకసారి చదువు. రక్షించువాడు, కాపాడువాడు మన దేవుడు అయ్యుచున్నాడు. యెహోవా నీవు దరిద్రులను కాపాడేదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు. నిజంగా మరి పెంట కుప్పల నుండి దీనులను, దరిద్రులను పైకి లేవనెత్తే దేవుడు,
ఏమంటారు? యెహోవా నీవు దరిద్రులను కాపాడు. నన్ను కాపాడేవారు ఎవరు లేరు, నన్ను రక్షించేవారు ఎవరు లేరు, ఈ ఆపద నుండి నన్ను తప్పించేవారు ఎవరు లేరని మనం అనుకుంటున్నాం. కానీ నీవు ఆశ్రయించిన నీ దేవుడు మరి ఎటువంటి శ్రమ అయినా ఎటువంటి శోధన అయినా వాటి నుండి నిన్ను తప్పించగలుగుతాడు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు, దేవుని యందు నమ్మిక ఉంచావు, దేవుని యందు విశ్వాసము ఉంచావు. నీలో విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం నీలో మరి కార్యము జరిగిస్తుంది. అంటే నువ్వు ఏదైతే మరి ఆశ కలిగి దేవుడి దగ్గరికి వస్తావో ఆ ఆశను దేవుడు నెరవేరుస్తాడు. అంటే నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు. మరి అదేవిధంగా మరి కీర్తనలు 5:12 12వ వచనాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే కింది వచనాన్ని, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. నిజంగా దేవుడు ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ కూడా ఆశీర్వాదకరముగా ఉంటుంది. కేడముతో కప్పినట్లు నీవు దయతో కప్పెదవు. మరి దేవుడు మన పట్ల దయ కలిగి ఉన్నప్పుడు మనం ఇంకా ఎంతో బ్లెస్ అవుతాం, ఇంకెంతో ఆశీర్వాదంలోనికి మనము వెళుతాం. కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసిస్తారు. నిజంగా దేవుని మనము ప్రేమించే వారిగా ఉండాలి, దేవుని మనము గణపరిచే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని నిజంగా దీవిస్తాడు. మరి అదేవిధంగా కీర్తనలు 29:11 ఒకసారి చూసుకున్నట్లయితే, యెహోవా తన ప్రజలకు వరమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. నిజంగా మనం బలము లేకనే మనం బలహీనులుగా ఉంటే నాతో ఏ పని కాదు, నేను చేతగాని దానను, చేతగాని వాడను అని అనుకుంటూ మనం ఏ పనులు చేయలేకపోతుంటాం. కానీ ఎప్పుడైతే దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడో, ఎప్పుడైతే దేవుడు నీకు దుర్గంగా ఉంటాడో, నువ్వు బలముగా నిలబడి నువ్వు ఏ పని అయినా చేయగలుగుతావు. దేవుని మహిమార్థమే నువ్వు నిలబడగలుగుతావు. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగచేయు. దేవుడే మనకు సమాధానాన్ని ఎప్పుడు అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తావో నీ కుటుంబంలో సమాధానం, నీ హృదయంలో సమాధానం, నీ చుట్టుపక్కల కూడా దేవుడు సమాధానాన్ని కలుగచేస్తాడు. మరి అదేవిధంగా ఇంకా చివరిగా మనం చూసుకున్నట్లయితే 28వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి చదువు. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యెహోవా నా ఆశ్రయము, నా కేడము. దావీదు ఏ విధంగా తన అనుభవాన్ని ఇక్కడ బయలుపరు, అటువంటి అనుభవము నీకు కూడా ఉండాలి, నాకు కూడా ఉండాలి. ఏమంటున్నాడు ఇంత ధైర్యం? యెహోవా నాకు ఆశ్రయం, నా కేడము, నేను దేనికి కూడా భయపడను. నాకు ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి శోధన వచ్చినా, కన్నీరు వచ్చినా, నాకు సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా నేను దేవుని దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే ఆయన నాకు ఆశ్రయంగా ఉన్నాడు. అదేవిధంగా ఆయన నాకు కేడముగా ఉన్నాడు. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచు. ఎంత బాగా ఇక్కడ మరి దావీదు భక్తుడు వర్ణిస్తున్నాడు. నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను. చూసావా? మరి దేవుని యందు నమ్మిక ఉంచాడు కాబట్టి నాకేమంటున్నాడు? నాకు ఆశ్రయము కలిగెను, నాకు సహాయము కలిగెను. దేవుని యందు ఎప్పుడైతే నువ్వు నమ్మిక కలిగి ఉంటావో నీకు సహాయము కలుగుతుంది. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించు. అక్కడ నాకు సహాయము కలిగింది, మళ్ళీ ఇంకా అక్కడ కృతజ్ఞత కలిగి ఉన్నాడు.
కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కావున నా హృదయము అంటే దేవుని యందు నేను ఆనందిస్తున్నాను, కీర్తనలతో నేను ఆయనను స్తుతిస్తున్నాను. మరి అటువంటి అనుభవం నీకుందా? అటువంటి సహవాసం నీకుందా? ఒకసారి ఉదయకాలము పరీక్షించుకో. దేవుడు నీ పట్ల చేసిన ఎన్నో మేలులు చేశాడు కదా, ఎన్నో ఉపకారాలు చేశాడు. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావా? ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆశ్రయించే వారిగా ఉంటామో ఇటువంటి మరి బ్లెస్సింగ్స్, ఇటువంటి దీవెనలు దేవుడు మరి మీకు కలుగ చేస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక.